ప్రధానమంత్రి గారితో అయితే నా పని అయిపోతుందేమో, ఆయన ఒక బీసీ నాయకుడు అనుకున్నాడు. ఆయన కోణంలో ఆయనకు ఎలా నచ్చాడో నాకు తెలియదు, కానీ అది దళిత వ్యతిరేక పార్టీ మాత్రం 100% కరెక్ట్. అక్కడ ఉన్న పార్టీ సిద్ధాంతాలు తెలుసు, మన సిద్ధాంతం అని తెలుసు, వాళ్ళు వ్యవహారికం తెలుసు, అన్నీ తెలుసు. అంటే ప్రధానమంత్రిని తీసుకొని వచ్చాను, మీటింగ్ పెట్టాను. మరి ఇదే ప్రధానమంత్రితో నువ్వు అబద్ధం చెప్తున్నావు, దానికి నేనే సాక్ష్యం. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ముందు కూర్చున్నాంగా, ఆ రోజు నువ్వు ఉన్నావు కదా, మాణిక్ వరప్రసాద్ గారు ఉన్నారు, ఆయన మరి ప్రధానమంత్రి కదా మన్మోహన్ సింగ్ గారు. మోదీ గారే నీకు ప్రధానమంత్రి అంటే నేనేమంటానంటే జనాలకు తెలియదు అనుకుంటున్నారు. ఈ చరిత్ర తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆంధ్రాలో కూడా మాల సోదరులు ఎంతోమందికి, మా వాళ్ళందరూ కూడా లేదు వాళ్ళకి అన్యాయం జరిగిందని సపోర్ట్ చేసేవాళ్ళు, సంఘీభావం చెప్పేవాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు మాల సోదరులు. కొంతమంది వ్యతిరేకిస్తారు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరే సుప్రీంకోర్టు చెల్లదు అన్నా ఇంకేమన్నా ఇప్పుడు ఆ స్థితి లేదు. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల అధికారాలు, ప్రధానమంత్రి చెప్పినా చెప్పకపోయినా మా ముఖ్యమంత్రులు, అక్కడున్న ముఖ్యమంత్రి ఇద్దరు కూడా చేయడానికి ఉన్నాడు. అందుకని మేము రేవంత్ రెడ్డి గారికి నేను నిజంగా చెప్పాను, నా దృష్టిలో అభినవ అంబేద్కర్ అని పోల్చాను నేను. ఎందుకంటే అమ్మ చెప్పడం వేరు, చేయడం వేరు. చెప్పేవాళ్ళు చాలా చూశాను నేను. దాని వెనకాల రాజకీయ ప్రలాభాలు, రాజకీయంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చూశాను. కానీ నాకు ఏమీ వద్దు, నేనున్నప్పుడు ఈ బిల్లు నేను చేస్తాను అంతే అని ఖచ్చితంగా చెప్పి నేను ఆర్డినెన్స్ తీస్తాను, అసెంబ్లీలో పాస్ చేస్తాను అన్నాడు. చేయడం జరిగింది. చేయడమే కాదు, దీనిని ఖచ్చితంగా ఫాలో చేస్తానని చాలా చక్కగా చాలా తక్కువ టైంలోనే, ఒక పక్కన దామోదర్ రాజనరసింహ గారు, మా దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, మా క్యాబినెట్లో ఉన్న ఎవరెవరే ఉన్నారు అంటే మాదిగా అనే కాకుండా అందరూ దీనికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిటీలను వేసి అందరిని కూర్చి వాళ్ళందరూ ఆలోచనలు తీసుకొని వెళ్ళి ఇది న్యాయం అనేది ఒప్పుకోవడం అనేది చాలా పెద్ద రెవల్యూషన్ ఇది. సో ఇది నేను చాలా చరిత్రలో నిలిచిపోయిన రోజు. రేవంత్ రెడ్డి గారికి జన్మజన్మంలో మా మాదిగ జాతి, మా కాంగ్రెస్ పార్టీకి ఇంకా నిలువెత్తుగా అంటే హోల్ హార్టెడ్గా పార్టీకి ఉండవలసిందే, లాయల్టీ చూపించవలసిందే. ఇప్పుడు సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఈ బిల్లు పాస్ అయిన తర్వాత. అంటే ఇప్పుడు ఈ తీర్మానం, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టడం ఇది కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ విజయంగానే మనం భావించాలి. 100% తల్లి, అది అందరిని ఒప్పించుకున్నారు కదమ్మా, ఎవరు అభ్యంతరం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు తెలంగాణ విషయంలో రాదు అనుకున్నప్పుడు అదే ఆంధ్ర సోదరులు వచ్చి లేదు ఇవ్వండి, వాళ్ళకి కూడా ఇవ్వండి న్యాయం అనేది అని చెప్పి ఉద్యమాలు చేపట్టిన వాళ్ళు వచ్చి చెప్పారు. ఎలాగైతే చెప్పారో సేమ్ ఆ మాల సోదరులు కూడా, వివిధ కులాల వాళ్ళు కూడా, అగ్ర కులాల వాళ్ళు కూడా లేదు కృష్ణమాదిగా చేసే ఉద్యమం కరెక్ట్ అయింది, న్యాయమైంది, ఇవ్వాల్సిందే అని చెప్పిన మెజారిటీ ఉంది కదమ్మా. అందరి మనసులో అన్యాయం జరిగింది వీళ్ళకు, వాళ్ళు పాపం అప్పుడు పొందలేరు. పోనీ ఇప్పుడు నేను వాళ్ళని ఎందుకు ఖండిస్తున్నాను బీజేపీకి అంటే, రిజర్వేషనే తీసేయాలని కుట్ర జరుగుతుంది కదా, అంబేద్కర్ రాజ్యాంగానే మార్చాలని కుట్ర చేస్తున్నాడు కదా మోదీ. సో దీన్ని నువ్వు ఎలా నమ్మిపోతున్నావు? రేపొద్దున మోదీ రిజర్వేషన్ ఎత్తేస్తే నువ్వు దానికి గ్యారంటీ ఇస్తావా? కృష్ణమాది గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆయన నమ్ముకున్నావు, 1 year అయింది, ఆయన తీసుకొచ్చావు, మరి 1 year లోపల ఈ పని ఆయన ఎప్పుడో చేసేయాలి కదా. ఆయనకుండే నెట్వర్క్లో సుప్రీంకోర్టులో ఉన్నా ఎక్కడున్నా ఆయన ఎప్పుడో పెట్టేసి లేదు అయిపోయింది, ఇంకా మీరు ఎక్కడ అభ్యంతరాలు లేదు, నేను రాష్ట్రపతి దగ్గర కూడా స్టాంప్ వేయించేస్తున్నాను, ప్రధానమంత్రిగా నేను చెప్తున్నాను, నేను మెజారిటీ పార్టీని అని చెప్పేసి ధైర్యం ఎందుకో 1 year నుంచి చేయలేదు ఆయన. అంటే ఆయన ఫెయిలియర్ కదా. గతంలో వెంకయ్య నాయుడు గారు మళ్ళీ ఈ గార్డెన్ లేది, ఇది క్రికెట్ ఆడతారు కదా స్టేడియం, అక్కడ జిమ్ఖానా గ్రౌండ్స్, అక్కడ కిషన్ రెడ్డి గారిని, వెంకయ్య నాయుడు గారి పాదాల దగ్గర తీసుకొని పెట్టినప్పుడే మా వాళ్ళందరూ ఏడ్చారు నిజంగా ఇంటర్నల్గా. ఎవరిని అడిగి ఈయన మా ఆత్మాభిమానం తీసుకుని ఆయన కాళ్ళ దగ్గర పెట్టారు అని ఆ బీజేపీ దగ్గర ఆ రోజు చేశాడు. సరే అప్పుడు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ తెరమరుగైపోయాడు. మళ్ళీ దీన్ని స్టాంపింగ్గా లేదు వీళ్ళే చేస్తారు అని నువ్వు చెప్పావు. మరి ఎక్కడ చేశాడు? 1 year టైం వేస్ట్ చేసావు కదా నువ్వు ఆయన వెనకాల పడి. నీకు నమ్మకం ఉండొచ్చున్నావు, మాకు నమ్మకం లేదు. మా జాతికి ఇప్పటి నుంచి ఎప్పుడు కాదు, వెంకయ్య నాయుడు అప్పటి నుంచి, వెంకయ్య నాయుడు గారు ఇప్పటికీ ఉన్నారుగా, కిషన్ రెడ్డి గారు ఉన్నారుగా, ఇంత టైం ఎందుకు అయింది? ఎందుకు? అక్కడ లోపం ఎవరిది, నీదా వాళ్ళదా? అంటే సరిగ్గా నువ్వు ఫాలో అప్ చేయలేదనా, లేకపోతే నేను నమ్ముకున్న వాళ్ళు ఏం లే నేను ఎప్పుడు చెప్తే అదే నమ్మేస్తారులే, ఎలా చెప్తే అలా నమ్మేస్తానని అనుకుంటున్నారా? సో ఇదంతా ఎన్నాళ్ళు సాగుతుందమ్మా. సో ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్
మా కాంగ్రెస్ పార్టీ పెట్టింది, మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియమ్మ గారి ఆశీర్వాదంతో, మా పార్టీలో ఉన్న అందరి ఆమోదంతో ఈ బిల్లు పాస్ అవ్వడం అనేది ఇది విజయం. ఇది ఇంకా ఇది చరిత్రలో రాసుకోవాల్సిన విజయం. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారిని సమర్థించేవారు ఉన్నారు, ఆయన ఫాలోవర్స్ ఉన్నారు, ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియవంటారా? ఇంకా నేను ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే కృష్ణమాదిగ మీద ఎవరికి కోపం లేదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడున్న ఈ ఒక్క అంశంలోనే మాకు వ్యతిరేకత. సరే, ఆయన 1 year కూడా మమ్మల్ని 30 ఏళ్ళలో ఇంకొక 2-3 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి తీసుకుపోయాడు. ఇది చదువుకున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. మరి కృష్ణమాదిగ గారు ఏ కోణంలో ఆలోచించారో ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా తల్లి, ఈ 2 రాష్ట్రాలు. ఇప్పుడు బీజేపీ మీద నీకు అంత నమ్మకం ఉంది కదా, 1 year వేస్ట్ చేసావు కదా, పో అమ్మో నా డబ్బులు దండోర పెడతానన్నావు కదా, 1,00,000 డబ్బులతో కొడతానన్నారు కదా మీరు, 1,00,000 డబ్బులు పోయి పంజాబ్లో కొట్టండి, గుజరాత్లో కొట్టండి, లేకపోతే ఎక్కడైతే బీజేపీ ప్రాంతాలు అధికారంలో ఉన్నాయో మొత్తం దేశమంతా అవే పార్టీలు కదా, ఇప్పుడు అదే గెలిపించినాయి కదా, పోయి అక్కడ కొట్టున్నాయి నువ్వు డబ్బు కొట్టు. మీరు అలా అంటారా? అక్కడ కొట్టి అక్కడ ఆ బిల్లు పాస్ చేయించు. ఇలాగే సేమో మనం చేసే వాళ్ళని మీద నువ్వు ఇంత ఇస్తానో అంత ఇవ్వలేదంటే అసలు చేయని వాళ్ళని ఇన్నాళ్ళు గమ్మున కూర్చున్నావే. 1% 2% తేడాలు వచ్చినాయి. ఇప్పుడు బీసీ వర్గీకరణ కూడా కులపరంగా వర్గీకరణ చేయడం అనేది, కౌంటింగ్ చేయడం అనేది చరిత్రలో ఫస్ట్ టైం. కులపరంగా వీళ్ళు ఇంత ఉన్నారని రేవంత్ రెడ్డి గారి సాహసమే కదా. అవును. మరి బీసీ అయిన ప్రధానమంత్రి వ్యతిరేకించినా కూడా దూసుకుపోయి ఆయన కులగణన చేశారు. అమ్మ ఇప్పుడు చరిత్రలో లేదు అది కూడా. ఎందుకంటే నేను మిమ్మల్ని ఆ ప్రశ్న కూడా నేనే చెప్తున్నాను. అందుకే ఈ 2 బిల్లు ఏకకాలం లోపల జరగడం, విత్ ఇన్ ద షార్ట్ టైంలో జరగడం అనేది నేను ఢిల్లీలో 2 సంబరాలు. అవును. ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్లు, మీరు మద్దతు ఇస్తారా? 100%. మేము వాళ్ళు ఒకటే కదా. అంటే బీసీల సంఖ్య పాపులేషన్ పరంగా ఎక్కువ ఉంది. రాజ్యాధికారం కావాలంటే తప్పకుండా మద్దతు మాదిగలు కానీ లేకపోతే బీసీలు కానీ ఒకటవుతేనే రాజ్యాధికారం వస్తుంది కదా. అంబేద్కర్ కళలు కన్నా రాజ్యాలు వస్తాయి. ఇప్పుడు మనకు అన్నింటిలో రావాలి కదా. అన్నిటికంటే బెటర్ ఏది? రాజకీయ అధికారం. ఆ రాజకీయ అధికారమే మనకు చెందట్లేదు కదా ఇప్పటి వరకు. ఉద్యోగాలు వస్తాయా రాదా, రిజర్వేషన్లో పోయినాయా ఉంటాయా తెలియదు మనకి. గ్యారంటీ మోదీ ఇవ్వలేడు, మీరు చెప్పరు. సో ఇప్పుడు ఉండేది ఏంది మనకు? అంబేద్కర్ కళ ఏంటది? ఎప్పటి వరకైతే నువ్వు రాజ్యాధికారం సాధించవో అప్పటి వరకు నువ్వు ఏమీ చేయలేవు. నీ వాయిస్ని అక్కడ వినిపిస్తేనే, నీ జనాల పక్షాన నువ్వు మాట్లాడితేనే, నీ సంఖ్యను అక్కడ పెంచగలిగితేనే నువ్వు స్ట్రెంగ్తన్ అవుతావు. లేకపోతే ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ని ఎవడన్నా నమ్మాడా? సరే, అప్పటికీ నమ్మి ఛాన్స్ ఇచ్చామా? దళిత ముఖ్యమంత్రి చేస్తాను గద్దెనెక్కి కూర్చున్నాడా? అవునా? దళితులు ఓట్లకే పనికొస్తారు, బీసీలు ఓట్లకే పనికొస్తారు. ఇక మహిళలను అయితే లెక్కనే లేదు. సో నిన్న ఆర్ కృష్ణయ్య గారు మహిళల గురించి మాట్లాడాడు. నాకు సంతోషం అనిపించింది. మా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు స్థానిక సంస్థలు 33% ఉండాలన్నారు. ఇప్పుడు 50% మహిళలు ఉన్నాం కదా. మహిళలకు కూడా వాటా కావాలని నేను అడిగాడు. మాకు కూడా అదే డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో. నా తరఫున నేను కూడా అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఉద్యమాలు చేసినా ఏవి చేసినా క్రెడిబిలిటీ అంతా మగవాళ్ళు తీసుకుంటానంటే మరి మేము ఓట్లేసే బ్యాంకు లాగానే ఉండాలా ఆడవాళ్ళం? దళితులు ఏమంటే హోల్ మహిళల గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు మెజారిటీ ఉన్న బీసీల నుంచి కానీ రేపు మహిళా ప్రాతినిధ్యం కల్పించి 50% ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. ఒకవేళ కల్పించినా ఇందులో ప్రాబ్లం ఏంటంటే మహిళా బిల్లులు కూడా లొసుగు అదే రాకపోవడానికి ఆపడానికి కూడా కారణం ఏంటంటే ఒకవేళ ఇస్తే మళ్ళీ అగ్రకులాలు పెళ్ళాలనో అగ్రకులం వాళ్ళే వస్తారు అని మా బాధ. అందుకని ఎవరికి ఇవ్వాలి? ఇవి చెందవలసింది ఎవరికి? బడుగు బలహీన వర్గాలకి, వాళ్ళకే చెందాలి. అప్పర్ కాస్ట్ వాళ్ళకి ఇంకెందుకమ్మా? వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో లేకపోతే హస్బెండ్ చనిపోతే వాళ్ళకు రావడానికి వాళ్ళని పిలిచి మళ్ళీ ఏ పార్టీ ఉన్నా వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం అనేది ఏంది? ఇది దురాచారం. వాళ్ళకున్న పాపులేషన్ ఎంత, వాళ్ళ సంఖ్య ఎంత, ఓట్లు మేమే వేస్తున్నాం, ఆ సీట్లు కూడా మాకే ఉండాలంటున్నాం. వాళ్ళు అడగడంలో ఇన్నేళ్ల కన్నా అడుగుతున్నారు మా వాళ్ళు. ఓట్లు మావి, సీట్లు కూడా మాకే కావాలంటున్నారు. సో ఇవ్వడంలో తప్పులేదు కదా. ఎప్పుడు మీరేనా ఉన్న 10%, 15%, 5%, 0.5 ఉన్న వాళ్ళు కూడా ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నారే. మరి 50% ఉన్న మహిళలు కనుక కళ్ళు తెరిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే 50% ఇక్కడ కూడా కావాలి అంటున్నాను నేను కూడా. కృష్ణన్న గారికి సపోర్ట్ చేస్తూ మా కాంగ్రెస్ పార్టీలో కూడా 50%, ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళు 50% ఇవ్వగలిగితే వీళ్ళకంటే చాలా మంచి పరిపాలన ఇవ్వగలం. లేకపోతే వాళ్ళ పిల్లలను వాళ్ళ వారసత్వంగా ఉన్న వాళ్ళను అలా 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 పెంచుకుంటూ పోతే ఇంకా రాజు పోయినా మళ్ళీ మొదలుకొచ్చినట్టే ఉంటుంది. అట్లా ఇప్పుడు శాసనసభలో ఈ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ఒకసారి మనం
ఈ సుదీర్ఘ పోరాటాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎంఆర్పిఎస్కి సంబంధించి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎంతటి పోరాటం జరిగిందో చూసాము. మీరు క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత కూడా 4 దశాబ్దాలుగా మీరు అంత గమనిస్తూనే ఉన్నారు ఎట్లా మార్పులు వచ్చాయని. ఏది ఏమైనా ఎలాంటి మార్పులు వచ్చినా కూడా ఒకసారి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఎంఆర్పిఎస్ ఉద్యమం గురించి మీ మాటల్లో. ఇంకా అయిపోయింది తల్లి, ఇంకా చాలు, మాకు క్లారిటీ వచ్చేసింది. నీది మా వాళ్ళే. అప్పుడు ఇన్నాళ్ళు సహించాము, ఒకటి తక్కువైంది ఒకటి ఎక్కువైనా, బీసీలైనా మేమైనా మాకు సహనం ఎక్కువ, వాళ్ళకి లేదు, మా సోదరులకి మాకు సహనం ఎక్కువ. కాబట్టి ఏదైనా చిన్న చిన్న అమెండ్మెంట్స్ మళ్ళీ ఫ్యూచర్లో కూడా చేసుకోవచ్చని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నేను కూడా చెప్తున్నాను. కాబట్టి అసలు దానికి ఎక్కడో ఒక కన్క్లూజన్ ఇచ్చాం కదా. ఎంతసేపు ఇప్పటిదాకా ఉద్యమం కామాలు పెట్టుకుంటూ పోయారు, పులి స్టాప్ అని ఎక్కడో పెట్టాలి కదా. మరి ఇప్పుడు పులి స్టాప్ పెట్టేశాం. ఇప్పుడు దాంట్లో కొంచెం ఏమైనా అమెండ్మెంట్ చేయాలంటే రాను మళ్ళీ ఏదైనా మార్పులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి మనకి. సో చేసుకోవచ్చు అనే చెప్పొచ్చు. ఇది చాలా మంచి పరిణామం. ఇంకంతే, ఇంకా దీని గురించి మళ్ళీ మాటే లేదు. ఎవరు ఎన్ని అరుచుకున్నా ఏం చేసినా ఇక్కడ మా వాళ్ళకి కూడా ఓపిక నశించింది కాబట్టి ఇంకా దీన్ని తగ్గేది లేదు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాజకీయ పార్టీలదైతే ఒకటే మాట మొదటి నుంచి కూడా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సికింద్రాబాద్ సభలో కూడా తన సంఘీభావాన్ని ప్రకటించారు. కానీ ఎస్సీ సామాజిక వర్గంలోనే మొదటి నుంచి విభేదించడంతో ఈ పోరాటం ఇంతవరకు కొనసాగింది. ప్రస్తుతం కూడా వ్యతిరేకంగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సో ఈ వ్యాఖ్యలకు పట్టించుకోమంటున్నాం కదా తల్లి. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇచ్చిన ధర్మాసనం ఏదైతే ఇచ్చినా దానికి కూడా మేము లెక్క పెట్టము అంటే, దేశంలో ఉన్న అసెంబ్లీలన్నీ కూడా ఒప్పుకున్న తర్వాత నువ్వు లెక్క పెట్టను అని నువ్వు ఒక్క వర్గం అంటే నిన్నెవరు లెక్క పెట్టాలి? లెక్క అంటే ఎప్పుడు మేమేనా మీరేనా? ఒక అన్నదమ్ములు ఇంట్లో ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనం మరి ఆ రకం వాస్తవాలు వేరు అని వారు చెప్తున్నారు. వాస్తవాలు చెప్తే మీరు నెంబర్గా ప్రాక్టికల్ కనబడుతుందిగా. అధికారం పొందిన వాళ్ళే పొందుతున్నారు. ఒక్కొక్క ఫ్యామిలీలో ముగ్గురు కృష్ణమాది గారు చెప్పారుగా. ఇంకేం కావాలి? నేను పేర్లు చెప్పాలా మళ్ళీ? వాళ్ళకి అర్హత ఎక్కడుందమ్మా మాట్లాడడానికి? వాళ్ళు ఏ రకంగానూ సమాజంలో కష్టాలు పడి వచ్చిన వాళ్ళు కాదు. రెడీ ప్లాట్ఫామ్లు ఎక్కారు, వచ్చారు, అన్ని పార్టీలు మారుతారు, పోస్టులు తీసుకోగల శక్తి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్నెస్ ఇవన్నీ మా వాళ్ళకి లేదే. నమ్మిన వాళ్ళకి వెనకాల పని చేయడము, నిజాయితీగా ఉండడం, నిజాయితీ మారిపోయే మాదిగ బిడ్డలు. అంటే డిమాండ్లో న్యాయం ఉంది కాబట్టే, న్యాయమైన కోరిక కాబట్టి అందరూ సపోర్ట్ చేశారు. ఇందులో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎన్ని మాట్లాడినా నిన్న మొన్న మళ్ళీ హర్షకుమార్ గారు మాట్లాడి అది కుదరదు, చెల్లదు. సరే నువ్వు అలా అనుకుంటే నీకే వదిలేస్తాం. చెల్లినప్పుడు చెల్లించుకుంటాం. మా రాష్ట్రంలో మేము చెల్లించుకుంటాం, మీ రాష్ట్రంలో మీరు చెల్లించుకుంటారా ఆపుకుంటారు. అది నా మాట. అది ఆంధ్ర, ఇది తెలంగాణ. ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఈ ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు దాదాపు చాలా రాష్ట్రాల్లో కూడా మీరు చెప్తున్నట్టుగా తీర్మానాలు జరుగుతున్నాయి, జరుగుతాయి కూడా. ఇంకా అక్కడ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? అసలు అన్ని చోట్ల అవసరం అంటారు? 100%. ఎక్కడైతే ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల లోపల చాలా మా పైన అత్యాచారాలు ఇప్పటికీ స్టిల్ జరుగుతూ ఉన్నాయి. 75 years అయిపోయినా కూడా నీళ్లు తాగితే అమ్మమ్మ వాళ్ళని చంపేయడాలు, ఒక ఎస్సీ అబ్బాయి ఒక గుర్రమికి పెళ్లి చేసుకుంటా ఉంటే వాణిని షూట్ చేయడము, లేదా చేతులు నరకేయడాలు ఇప్పటికీ క్రూరంగా, అంటే మనుషుల్లాగా ట్రీట్ చేయట్లేదు అక్కడ బీజేపీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు. ఉత్తరప్రదేశ్ రాక్షసానికి పరాకాష్ట వాళ్ళు. సో అట్లా వీళ్ళు ఒక మతం అన్న పేరుతోటి ఇంకా హిందువులు ముస్లింలు అని చెప్పి ప్రతి దగ్గర గుళ్ళు గోపురాలని వీళ్ళే అక్కడ పెట్టేసినప్పుడు వాళ్ళనే ఆ రకంగా కాకుండా అందులో పావులుగా బలిచ్చేది ఎవరిని? మా దళితులని. సో ఈ దమనకాండ ఎక్కడో ఒక దగ్గర ఆపాలి అంటే బీజేపీ లాంటి మతతత్వ పార్టీ, ఈ మతతత్వ ఇప్పుడు చూడండి, మొన్న నాగ్పూర్లో చూడండి, ఇంట్లోకి వెళ్ళి అన్నం తింటున్న చిన్న బిడ్డను కూడా చూడలేదు. మళ్ళీ అంటే ఇది ముస్లిం చేయించారని, లేదు హిందువులు అటాక్ చేశారని, ఇలా మైండ్ గేమ్ తోటి రాజకీయాలు చేయడం, గ్రౌండ్ రియాలిటీస్ చాలా చాలా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ, ఇప్పుడు మీరు ఏం భద్రతగా లేరు. మీరు బీజేపీ గవర్నమెంట్ ఉన్నంత వరకు మనం ఎవరికి భద్రత లేదు. ఇప్పుడు నువ్వు ఛానల్ ఉందమ్మా, మీ ఛానల్లో మీరు కొంచెం నెగిటివ్ మాట్లాడండి, మీ ఛానల్ రేపొద్దున రూయిన్ అయిపోతుంది, క్లోజ్ చేసి పడేస్తారు. అంటే మీరు మా తొత్తులుగా ఉన్నంత వరకు మా మీడియా అంటే మోదీ అంటే గోదీ మీడియా లాగా మీరు ఉన్నప్పుడు వరకు మిమ్మల్ని ఏమీ అనరు. మీరు కొంచెం గలమెక్కి ఆ గలం లోపల ప్రజావాక్కు అని మీరు ఏమైనా చెప్పారు అంటే ఈ ఛానల్ సంగతి ఏందో చూడంటారు. ఇద్దరు దుష్ట ద్వయం అయిపోయింది. ఎవరెవరు దుష్టము? మోదీ, అమిత్ షా.
ఈ ఇద్దరు జోడీ ఎలాంటిదంటే ఈ దేశాన్ని భ్రష్టు పట్టించి మరి ఈ దేశాన్ని మొత్తం అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ప్రశాంతత లేకుండా అశాంతిని పెట్టడం. నేను నిన్ననే చెప్పాను, ఇప్పుడు ఈ మనం అసలు గెలవద్దు అనుకున్నాము కానీ ఎక్కడో జనాలు ఇంకా వీళ్ళు ఏదో మ్యానిపులేట్ చేస్తున్నారు, ఈవీఎంలతో గెలుస్తున్నారు. ఈ ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ పెట్టమని సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది. కానీ దాని తీర్పును కూడా నొక్కిపెట్టాడు. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో చూడండి బీజేపీ గవర్నమెంట్. సో తీర్పు కనుక వచ్చేస్తే ఈవీఎంలు ప్రజా వాక్కుకు ప్రజా మెజారిటీకి అసలు కోర్టులు వినాల్సి వింటాయి కూడా. అలాంటి దానికి కూడా ఆ జడ్జిమెంట్ రానియకుండా ఇప్పుడు కాదు తర్వాత చేస్తాము, ఇప్పుడు కాదు ఇంకా జనాభా ప్రాతిపదికన సరిగ్గా చేయలేదు, ఏదో వంక చేసి గత ఎలక్షన్లో ఉన్నాడు. సరే అన్నావి అనుకో, 400 అన్నా నీకు వస్తుంది మెజారిటీ అన్న, వచ్చిందా నీకు? రాముని గుడి ముందు పెట్టుకుని అయోధ్యలో పెట్టావు, గెలిచావా నువ్వు? ఇంకా అక్కడే చాలా ఘోరాతి ఘోరమ్మా. ఇప్పుడు నువ్వంతా దేవుడు దేవుడు ఎక్కడో ఉన్న దేవుడిని ముందు పెట్టుకుంటావు, ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ అక్కడ. అది తల్లి. ఇప్పుడు ఎవరైనా దేవుణ్ణి గుళ్ళో పెట్టాలి. రేవంత్ రెడ్డి గారు బాగా చెప్పారు, మేము కూడా అదే చెప్తున్నాం. ఇప్పుడు నీ గుళ్ళో నీ దేవుణ్ణి ఏ మొక్కుతావు అది నీకే వరకే పరిమితం, నీ ఇంటి వరకే పరిమితం. కానీ ఆ గుడిని తీసుకొచ్చి లేదు నేను ఇదే మొక్కుతున్నావు, నువ్వు మొత్తం అందరు ఇదే మొక్కండి అంటే ఇది ఎక్కడ జులుము, ఇది ఎక్కడ మన మీద ఫోర్స్ చేయడం. నాకు నచ్చిన దేవుడు అని ఒక దేవుడు ఉంటాడు, నీకు నచ్చింది ఒక దేవుడు ఉంటాడు. ఇది ఈ దేవుడికి నచ్చినట్టుగా కొనుక్కోవడం అది మన ఇష్టం. అది నువ్వే కూడా నన్ను కంట్రోల్ చేయడానికి. నువ్వు పార్టీ అయినంత మాత్రానికి మతం పేరుతో ఇది చేస్తానంటే ఊరుకుంటామా? ఎంతమందిని చంపుతారో చూడండి అమ్మా. ఇంకా ఈ 4 ఏళ్ళు ఎన్ని జరుగుతాయో చూడండి, చాలా జరుగుతాయి. దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేసేసారు. మొత్తం ఎల్ఐసిని తీసిపడేశాడు, మన డబ్బులు మనం తినేయకుండా తినేశారు. ఇప్పుడు చూడండి రైల్వేస్ని మొత్తం ప్రైవేట్ వాళ్ళ పరం చేసేసాడు. ఇంకా రాను ప్రజలకు సంబంధించిన ఏవి కూడా ఎవరికి బెనిఫిట్స్ దొరకకుండా అసలు ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళ పరంగా కానీ నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళ పరంగా కానీ అన్నిటి పరంగా ప్రెషర్ గ్రూప్స్ లాగా మారిపోయి ఒక రకంగా వీళ్ళని ఎలా అంటే ఇప్పుడు ప్రతి కార్యకర్త ఒక గ్రామానికి అప్పచెప్పేసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మిస్మరైజ్ చేసేసి మీరు ఓట్లు లేకపోతే మిమ్మల్ని చంపేస్తామని ఇంటర్నల్గా బెదిరించే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు. లేకపోతే అక్కడ ఏదో ఒక విపత్తు చేయడం, అక్కడ ఏదో పెద్ద సిచ్యువేషన్ క్రియేట్ చేయడం, జనాలను భయాందోళనకు చేయడం, అలాంటి చేసేస్తే అందరూ భయపడతారు.